హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ స్వప్నాని. వెల్కమ్ టు స్వప్న బ్లాగ్ 999. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇప్పుడైతే నేను బండి బాగు చేయించుకున్న తర్వాత మళ్ళీ వనజాంగి వ్యూ పాయింట్కి వెళ్ళే ప్లేస్లోనే టెంట్ అయితే రెంట్కి తీసుకున్నాను. అదే ఈ ప్లేస్ అనమాట. ఇది ఎదుర ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, అది ఆఫీసు. ఇక్కడ ఒక టెంట్కి వచ్చి రోజుకి 700 అలా తీసుకున్నారు. నేను 2 డేస్కి తీసుకున్నాను, కొంచెం రెస్ట్ కావాలని చెప్పి. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది, అది కాక బండి కొంచెం రెస్ట్ కావాలి. నాకు కూడా చాలా అంటే చాలా రెస్ట్ కావాల్సి ఉంది. కొంచెం లైట్గా ఫీవర్ వచ్చినట్టుంది టెన్షన్కి, అందుకని 2 డేస్కి అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఇవాళ రేపు రెస్ట్ తీసుకొని ఎల్లుండి మార్నింగే వ్యూ పాయింట్ అయితే చూద్దాం అనుకుంటున్నాను. ఇదంతా చూసారా, చాలా అంటే చాలా బాగుంది. బాయ్స్కి బ్యాచిలర్కి ఒక పక్క, అలాగే ఫ్యామిలీకి ఒక పక్క చక్కగా వేశారనమాట. ఈ క్యాంపింగ్ టెంట్ ప్లేస్ పేరు ఏంటంటే హిమాలయ క్యాంపింగ్ టెంట్ ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. మనకి నచ్చిన చోట మన నచ్చిన ప్లేస్లో మనం తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువ దూరం ఇంకా వెళ్ళే ఇది లేదు, నాకు ఓపిక లేదు, కొంచెం నీరసంగా ఉంది, లైట్ ఫీవర్ కూడా ఉందన్నమాట. అందుకని రెస్ట్ తీసుకోవాలని త్వరగా అయితే నేను డిసైడ్ చేసేసుకున్నాను. అది మీకు చూపిద్దామని అయితే ఇక్కడ ఇలా చూపిస్తూ ఉన్నాను. ఫ్యామిలీస్తో చాలా అంటే చాలా సందడిగా, పాటలు అది మంచిగా ఉంది. నేను మామూలుగా ఉంటే అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేదాన్ని, బట్ నాకు చాలా అంటే చాలా టయర్డ్గా అనిపించింది. ఇంకా అందుకే జస్ట్ మీకు ఈ వీడియో మాత్రం చూపిస్తూ ఉన్నాను. బాత్రూమ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉంది. లేడీస్ ఎవరైనా ఒంటరిగా వచ్చినా కానీ ఇక్కడ స్టే చేయవచ్చు, మీరు చూసుకోవచ్చు. ప్లేస్ చాలా ఉంది. క్యాంప్ ఫైర్ వేశారు. నా టెంట్ ఎదురుగానే వేశారనమాట. కొంతమంది ఇక్కడ ఉన్నారు, అదే నా టెంట్. చూసారా ఎలా ఉందో. దానికి ఫర్ డేకి వచ్చి నాకు 700 తీసుకున్నారు. 2 డేస్ కూడా ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. వచ్చేటప్పుడే మెడిసిన్ కూడా తీసుకున్నాను అనమాట. కొంచెం బాగా చలిగా ఉంటే వీడియోస్ ఫొటోస్ దిగి మ్యాగీ చేసుకున్నాను. మ్యాగీ చేసుకున్న తర్వాత ఇక టెంట్ లోపలికి వెళ్ళిపోయి మంచిగా మ్యాగీ తినేసి పడుకోవాలని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నా. చూసారా, నా సామాన్లు అదంతా కూడా ఫ్రీగా పడుకోవాలని చెప్పి కొంచెం పెద్ద టెంటే తీసుకున్నాను. ఓకేనా, నేను ఒక 2 డేస్ తర్వాత 1.5 డే తర్వాత మళ్ళీ వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు స్వప్న బ్లాగ్ 999. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను మీ స్వప్నాని. ఎర్లీ మార్నింగే 5:30కి లేచి వనజాంగి వ్యూ పాయింట్ చూడడానికి అయితే పైకి వెళ్తూ ఉన్నాను. జీప్లో పైకి వచ్చాను. మనిషికి 150 రూపాయలు తీసుకున్నారు. నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. చాలామంది ఉన్నారు, పైకి వస్తున్నారు. సూర్యుడు నెమ్మదిగా వస్తూ ఉన్నాడు, కానీ ఎక్కడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది పైకి వెళ్ళడం. ఇక్కడ చూసారా, ఆ పైన ఉంది చూసారా, ఆ కొండపైకి అయితే వెళ్ళాలంట. నాకైతే ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే 7 కిలోమీటర్స్ అలా ఉంటుందని చెప్పారు. ఆ పైకి వెళ్ళగలను లేదో చూడాలి. ఈ పాయింట్లోకి వచ్చేపాటికి నేను ఈ గేట్ చూసారు కదా, ఇక్కడ మ్యాగీ కానీ ఏదైనా వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు మనం. నాకైతే ఆల్రెడీ వాటర్ బాటిల్ ఉంది. ఇక అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాను. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు అయితే ఫస్టే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ చూసారా, చాలా అంటే చాలా అడవి మధ్యలో నేరో రోడ్డు ఉంది. ఆగుతూ కూర్చుంటూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ అయితే వెళ్తున్నాను. నేను అందమైన ప్లేస్ చూడాలి అంటే మనం ట్రెక్కింగ్ చేయాల్సింది కంపల్సరీగా. ఆల్మోస్ట్ అంతకుముందు కూడా నేను ట్రెక్కింగ్ చేస్తున్నాను. కొంచెం అలవాటు అయ్యింది, బట్ చాలా చిన్న రోడ్డు అనమాట. ఓ పక్కనేమో రాళ్ళతో ఉండిపోయిందనమాట. అలసటతో అక్కడక్కడ కూర్చుంటూ ఉన్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయారు. ఎట్లాగైనా సరే గివ్ అప్ ఇవ్వకూడదు అని చెప్పి ముందుకైతే నేను సాగిపోతూ ఉన్నాను. రండి వెళ్దాం. మీకు బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈలోపు మీ అమూల్యమైన సబ్స్క్రైబ్, లైక్, షేరు, ఒక చిన్న బెల్ ఐకాన్ కూడా నాకు ఇవ్వండి ప్లీజ్. నేనైతే సాధించాను. గివ్ అప్ ఇవ్వను. చూసారా, మీకు కనిపిస్తుందా దారి? అక్కడి నుంచి 3 కొండలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చాను. అదిగో సూర్యుడు. ఇంకా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే అసలైన పాయింట్. బట్ నేను లేట్ చేశాను, అందుకే అందరికంటే వెనుకొచ్చా. బట్ సాధించాను, నడిచాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గబగబా పైకి వెళ్ళాల్సి ఉంది. సూర్యుడు వెళ్ళిపోతాడేమో, వెళ్ళిపోతే మట్టికి మనకు మేఘాలు కనిపించవు. ఇంత కష్టపడి పైకి వచ్చాం కదా, కంపల్సరీగా మేఘాలను చూడాల్సిందే. చూసారా చుట్టూ అందం ఎంత బాగుందో. రండి వెళ్దాం పైకి.
అక్కడ మనుషులు ఉన్నారు చూసారా, అదంతా ఎక్కి వచ్చాను. అదిగో అక్కడుందే అది సెల్ పాయింట్. అక్కడి నుంచి అగో ఆ పైన మీకు చూస్తే ఆ చుఫ్ర ఆ కొండ ఈ కొండ. ఇప్పుడు ఇక్కడికి వచ్చా, ఇంకా ఇది ఎక్కాలి. జూమ్ చేస్తే కనిపిస్తున్నారు మీకు, జూమ్ అవుట్ తీస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసారు ఎట్టయితే కష్టపడి పైకి వచ్చాను. అద్భుతం అంటే అమోహం. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత బాగుందో. మీకు చూస్తే పాల పుంతలా ఉంది కదా. ఆహా, అసలు ఇది చూసిన తర్వాత ఇంత కొండ కదా, ఇంకో కొండ ఎక్కమన్నా ఎక్కుతాను నేను. అసలు ఎంత బాగుందో చూడండి, సూపర్ ఉంది. నా సంతోషానికి అయితే హద్దులు ఉండవు అనమాట ఇలాంటి ప్లేస్ చూసినప్పుడు. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత హైట్ నేను రీచ్ అవ్వడము. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. సూర్యుడి వేడికి కొంచెం కొంచెంగా మేఘాలు అయితే వెళ్ళిపోతున్నాయి. మీరు చూడొచ్చు లేయర్ లేయర్గా అసలు ఎలా ఉందో, అద్భుతంగా ఉంది కదా. అసలు ఏదో పెయింటింగ్లో ఉన్నట్టే ఉంది అసలు అచ్చము. చాలా అంటే చాలా బాగుంది. కిందకైతే ఇక దిగాల్సిన సమయం వచ్చింది. ఎండ వేడి మామూలుగా లేదు. చూసారా, ఈ ప్లేస్లో అయితే ఒక ప్లేస్లో సగం దిగిన తర్వాత నేను షూట్ చేశాను. ఇది ఒక పక్క ఎంత బాగుందో చూడండి. అసలు నిజంగా రియల్గా పెయింటింగ్ ఉందా అన్నట్టుగా ఉంది. అసలు అంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంకా నెమ్మదిగా అక్కడి నుంచి అయితే కిందకైతే వచ్చేసాను. ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వస్తే చాలా జాగ్రత్తగా ఎక్కండి, చాలా జాగ్రత్తగా దిగండి. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగింది అంటే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. అక్కడి నుంచి నేను కిందకు వచ్చి కొంచెం సేఫ్గా ఉన్న ప్లేస్లో అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను. చాలా చాలా సేపు అక్కడే కూర్చున్నా. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అసలు. కాకపోతే తెచ్చుకున్న వాటర్ అయిపోయింది, బాగా ఆకలేస్తుంది. జస్ట్ అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో పాటే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంకా కిందకైతే బయలుదేరిపోయాను. మళ్ళీ అదే సేమ్ రోడ్ నుంచి మనమైతే కిందకి దిగాలి. జీప్ దగ్గరికి వెళ్తే కానీ మనల్ని కిందకి తీసుకువెళ్ళరనమాట నా టెంట్ దగ్గరికి. ఫ్రెండ్స్ టెంట్ దగ్గరికే కాదు, ఇంటికి కూడా వెళ్ళాల్సిన సమయం అయింది. హెల్త్ అయితే కొంచెం అప్సెట్ అయింది. మెడిసిన్ మీద 2 రోజుల నుంచి లాక్కొచ్చాను, ఇంటికి చేరుకోవడమే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను జర్నీ స్టార్ట్ చేసి 11 days అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.